మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ కొన్ని పోషక లోపాలు సోరియాసిస్ను మరింత తీవ్రంగా చేయగలవని తెలుసుకుంటే. నేను ఇక్కడ కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల గురించి మాట్లాడటం లేదు. ఈ విషయం కోసం మీరు ఖచ్చితంగా ఉండాలి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చాను దాసరి. మైండ్రెట్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నా క్లయింట్లకు ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సంబంధ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను. ఈ క్లినికల్ విధానం వేలాది మంది రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది. కొంతమందికి కేవలం 6 వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండానే. ఈ వీడియోలో సోరియాసిస్లో కనిపించే ముఖ్యమైన పోషక లోపాలను మీకు చూపిస్తాను. వీటిలో కొన్ని మీరు ఊహించకపోవచ్చు అని నేను చెప్పగలను. ఈ లోపాలు ఎలా ప్రభావితం చేస్తాయో, వాటిని ఎలా నివారించాలో కూడా మీకు వివరంగా చెబుతాను. ఇప్పుడు మంచి పోషణ శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి శరీరానికి కొన్ని పోషకాలు లేకపోతే ఇన్ఫ్లమేషన్ పూర్తిగా నియంత్రణ తప్పిపోవచ్చు. మీరు చూడబోయే ఈ విషయాన్ని నేరుగా నా మైండ్గెట్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నాను. అక్కడ మీలాంటి వారు తమ సోరియాసిస్ లక్షణాలను పూర్తిగా ఎలా జయించాలో, డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా కూడా నేర్చుకుంటారు. ఈ కోర్సులో ఇన్ఫ్లమేషన్ను ఎదుర్కొనడంలో ఉపయోగపడే మరికొన్ని అదనపు పోషకాలను కూడా మేము సమీక్షిస్తాము. నా మరో వీడియోలో ఇన్ఫ్లమేషన్కు 5 ప్రధాన కారణాలు ఉన్నాయని నేను చెప్పాను. ఆ 5 కారణాలు అంటే ఆహారం, జీర్ణక్రియ, నిద్ర, ఒత్తిడి మరియు వ్యాయామం. మీకు ఆ వీడియోను చూసి కొంత నేపథ్యాన్ని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ పైకి చూడండి. ఇంకా ముందుకు వెళ్లే ముందు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయడం మర్చిపోకండి. తద్వారా తాజా సమాచారం మీకు అందుతుంది. సోరియాసిస్తో బాధపడుతున్న, తమ లక్షణాలను పూర్తిగా తిరిగి మార్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి నేను తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు తయారు చేస్తాను. ఇది నిజంగా ఉపయోగకరమైన సమాచారం మీరు మరెక్కడా పొందలేరు. ఇప్పుడు పోషక లోపాల విషయానికి వస్తే, చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే వారు తాము సమతుల్య ఆహారం తీసుకుంటున్నామని అనుకుంటారు. కానీ సమతుల్య ఆహారం అంటే ఏమిటి? మనకు తెలుసు, ప్రామాణిక అమెరికన్ డైట్ వాస్తవానికి శోథాన్ని మరింత పెంచుతుంది. కానీ ఎందుకు అలా జరుగుతుంది? మనకు ఏ పోషకాలు లోపంగా ఉన్నాయో తెలుసుకోవడం వ్యాధిని త్వరగా తిరిగి మార్చుకోవడంలో చాలా విలువైనది. అందుకే మనం ఇక్కడ దీనిపై మాట్లాడుతున్నాం. ఇంకా నేను నా ఇతర వీడియోల్లో చెప్పిన దాన్ని గుర్తుంచుకోండి. చాలా శోథం, ఇన్ఫ్లమేషన్ మీ పేగులోనే ప్రారంభమవుతుంది. ఇది ఆశ్చర్యంగా అనిపించకూడదు, ఎందుకంటే మీ రోగ నిరోధక వ్యవస్థలో సుమారు 70 నుండి 80% భాగం మీ పేగులోనే ఉంటుంది. కాబట్టి మీకు శోథ సంబంధిత వ్యాధి ఉన్నప్పుడు మీరు తీసుకునే ఆహారం మరియు జీర్ణక్రియలో ఏమి జరుగుతోంది అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. చాలా సార్లు శోథం పేగుల్లోనే ప్రారంభమవుతుంది. కాబట్టి శోథాన్ని నయం చేయాలంటే ముందుగా పేగును నయం చేయాలి. కాబట్టి టాప్ పోషక లోపాల గురించి మాట్లాడే ముందు మీరు పేగును నయం చేసి సోరియాసిస్ను మెరుగుపరచాలని, త్వరగా ఫలితాలు పొందాలని ఆసక్తిగా ఉంటే నేను రూపొందించిన ఉచిత శిక్షణను చూడండి. ఇందులో నా క్లయింట్లు 6 వారాల్లో విజయాన్ని సాధించడానికి ఉపయోగించిన ప్రత్యేక వ్యూహాలను చూపిస్తాను. ఈ శిక్షణను మీరు ఈ వీడియో క్రింద ఉన్న లింక్ ద్వారా పొందవచ్చు. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నాకు తెలుసు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ఇమెయిల్ను నమోదు చేయాల్సిన పేజీకి వెళ్తారు. అక్కడ మీరు సోరియాసిస్ను ఎలా తిరిగి తగ్గించుకోవచ్చో ఉచిత శిక్షణను పొందవచ్చు. మీకు అవసరమైన ప్రతిదీ అందులో ఉంది. ఇందులో ప్రత్యేక ఆహార సూచనలతో కూడిన ఉచిత పోషక మార్గదర్శిని, అలాగే మీలాంటి వారు తమ ఆరోగ్య సమస్యలను పూర్తిగా తగ్గించుకుని ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న అనేక సహాయక కేస్ స్టడీలు ఉన్నాయి. ఈ కేస్ స్టడీలు ఎంతో విలువైనవి, ఎందుకంటే వాటిలో మీరు నిజమైన వ్యక్తులు తమ శరీరంలో ఉన్న వాపును ఎలా ఎదుర్కొన్నారో, దాని ఫలితంగా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకున్నారో చూడవచ్చు. ఈ శిక్షణతో మీరు ఇంట్లోనే చేయగలిగే పూర్తి కార్యాచరణ ప్రణాళిక కూడా వస్తుంది. పేజీపై పైభాగంలో మీ ఇమెయిల్ను నమోదు చేసి వెంటనే ప్రారంభించండి. ఇప్పుడు పోషక లోపాల గురించి మాట్లాడుకుందాం. నేను ఈ వీడియోను ముందుగా రికార్డ్ చేశాను. ఇది మీ ఆహారంలో ఏమి లోపించిందో చర్చిస్తుంది. సర్వసాధారణంగా కనిపించే విటమిన్ లోపాలు విటమిన్ D3 మరియు విటమిన్ B1, 2. ఖనిజ లోపాల్లో మెగ్నీషియం, జింక్, సెలెనియం ఉన్నాయి. మీకు మోతాదులు మరియు నమ్మదగిన బ్రాండ్ల ఎంపికపై సందేహం ఉంటే నేను సోరియాసిస్కు నా టాప్ సప్లిమెంట్ ఎంపికలతో కూడిన లింక్ను పోస్ట్ చేశాను. ఇప్పుడు సోరియాసిస్లో అతిపెద్ద పోషక లోపం ఫైటోన్యూట్రియంట్స్. అది పీచ్వైటియో న్యూక్లియన్స్ అంటే ఫైటోన్యూట్రియంట్స్. అవి ఏమిటి మరియు ఎందుకు ముఖ్యమైనవి? ఫైటోన్యూట్రియంట్స్ అనేవి మొక్కలు మరియు శిలీంధ్రాల నుండి వచ్చే అణువులు. ఇవి మన ఆరోగ్యంపై బలమైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. సూపర్ ఫుడ్స్ను ఊహించండి. వీటి లక్షణాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఏజింగ్. చాలా మంది డాక్టర్లు మనకు చెప్పని విషయం ఏమిటంటే వేలాది శాస్త్రీయ పత్రాలు ఫైటోన్యూట్రియంట్స్ వలన శరీరంలోని ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుందని చూపిస్తున్నాయి. నిజానికి అన్ని ఔషధ కంపెనీలు ఈ ఫలితాలను మందులతో పునరుత్పత్తి చేయడానికి ప్రయత్నించాయి. కాబట్టి ఫైటోన్యూట్రియంట్స్ ఏమిటి, వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
హై ఫైటో డైట్స్ అంటే తక్కువ ఇన్ఫ్లమేషన్. ప్రతిసారి మీరు తినే సమయం అనేది మనసుకు ఇంధనం ఇవ్వడానికి, గట్ను ఆరోగ్యంగా మార్చడానికి మరియు రోగనిరోధక శక్తిని రీసెట్ చేయడానికి ఒక అవకాశం అని నా తత్వం. కాబట్టి ఈ అవకాశాలను వృధా చేయకండి. ప్రతి భోజనంతో ప్రతిరోజు అధిక మోతాదులో ఫైటోన్యూట్రియంట్ సప్లిమెంటేషన్ చేయడం మీద నాకు గట్టి నమ్మకం ఉంది. టెప్పీస్ మెదడుకు బలాన్ని ఇస్తాయి. వీటిని నూట్రోపిక్స్ అంటారు. వీటి వల్ల నర్వులకు సహాయం కలుగుతుంది. వీటి వల్ల మనోభావం మెరుగవుతుంది. జీర్ణక్రియకు సహాయపడతాయి, నొప్పిని తగ్గిస్తాయి మరియు ఏకాగ్రతను పెంచుతాయి. ఇవి స్పష్టంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి మరియు మష్రూమ్స్, హ్యాంప్, మసాలాలు, సుగంధ ద్రవ్యాలు వంటి ఆహారాల్లో ఉంటాయి. ఇవి సిట్రస్ పీల్ జెస్ట్, అలాగే పెప్పర్మింట్, తులసి, అనీస్, సోంపు, గింకో బిలోబా, జిన్సెంగ్, బకోపా మోనియేరి వంటి వాటిలో కూడా ఎక్కువగా కనిపిస్తాయి. వాటిలో కొన్ని గుర్తుంచుకోవాల్సినవి ఈ క్యారెట్లో ఉండే క్యారోటిన్, ల్యూసిన్, మోనోటెర్పీన్స్, డైటెర్పీన్స్, ట్రైటెర్పీన్స్, టెట్రాటెర్పీన్స్, అలాగే మష్రూమ్స్లో ఉండే ఎరినాసిన్స్. వాటిని తీసుకునేందుకు నాకు ఇష్టమైన మార్గాలు టీలు, మసాలాలు, మష్రూమ్స్ మరియు ఆర్గానిక్ హోల్ ఫుడ్ ఎక్స్ట్రాక్ట్స్. తర్వాత మనకు ఫీనాస్ ఉన్నాయి. వీటిని పాలిఫినాస్ అని కూడా అంటారు. వీటి వల్ల మనస్సాంత్రము ప్రతిరక్ష వ్యవస్థ పనితీరును మెరుగుపరిచే ప్రత్యేకమైన మొక్కల సూక్ష్మ పోషకాలు అందుతాయి. ఇవి క్వెర్సిటిన్, కాంప్ఫెరోల్, మైరిసిటిన్, గ్లూటిన్, అపిజనిన్, ల్యూటియోలిన్, అలాగే పప్పులు, బఠానీలు, అశ్వగంధ, గ్రీన్ టీ నుండి వచ్చే క్యాటచిన్స్, బెర్రీలు మరియు ఎర్ర ద్రాక్షరసం నుండి వచ్చే ఫ్లావోనోస్, రెస్వెరాట్రోల్. ఇది డాక్టర్ చెప్పినదే. ఓజ్ ప్రసిద్ధి చేసిన రెస్వెరాట్రోల్ పసుపు నుండి కర్క్యూమిన్, టీ, బెర్రీలు, చెక్క నుండి టానిన్స్, మిరపకాయల నుండి సిన్నమేట్, గాలేట్, క్యాప్సైసిన్, అల్లం నుండి జింజరాల్, రూటిన్, ఫెరులేట్, కాంఫర్, బ్రోమెలైన్, వివిధ సుగంధ ద్రవ్యాల నుండి థీఫ్లావిన్. ఇప్పుడు నేను ఫీనాస్ తీసుకునే నా ఇష్టమైన మార్గాలు అంటే ముదురు బెర్రీలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, టీ, బీన్స్, పప్పులు. మీరు బీన్స్ మరియు పప్పులు తింటే వాటిని రాత్రంతా నానబెట్టి ప్రెషర్ కుక్కర్లో వండాలి. వాటిలో లెక్టిన్స్ అనే సంక్లిష్టమైన ప్రోటీన్లు ఉంటాయి. ఇవి లీకీ గట్, ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. కానీ మీరు చేయాల్సింది ఒక్కటే, వాటిని నానబెట్టి ప్రెషర్ కుక్కర్లో వండాలి. అప్పుడు లెక్టిన్స్ పోయిపోతాయి. సరే, ఇప్పుడు ముందుకు పోదాం. క్లోరోఫిల్ అనేది ఎక్కువగా మొక్కలు మరియు సముద్ర అల్గిలో కనిపించే ఒక ఫైటోన్యూట్రియంట్. ఇది ఫోటోసింథసిస్కు బాధ్యత వహిస్తుంది. ఇది సూర్యకాంతి కిరణాలను శక్తిగా మార్చే ప్రక్రియ. క్లోరోఫిల్ శరీరంలో ఉచిత రాడికల్స్ మరియు విషాలను శక్తివంతంగా తొలగించే గుణం కలిగి ఉంది. వాటిని తినడానికి నాకు ఇష్టమైన మార్గాలు అంటే సలాడ్లు మరియు షేక్స్లో ఎక్కువగా ఆకుకూరలు మరియు పచ్చి కూరగాయలతో కలిపి. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే క్లోరోఫిల్ వేడి పట్ల సున్నితంగా ఉంటుంది, కాబట్టి కూరగాయలను ఎక్కువగా వండకండి. మీరు వాటిని ముడిగా తినవచ్చు, లేదా తేలికగా ఆవిరి మీద ఉడికించవచ్చు, లేదా వేడి నీటిలో ముంచి తీసేయవచ్చు. మీరు వాటిని వేయించితే లేదా కాల్చితే అవి దాదాపు మొత్తం క్లోరోఫిల్ను కోల్పోతాయి. నాకు ఆ ఫ్యాన్సీ జ్యూస్ బార్లలో దొరికే కోల్డ్ ప్రెస్డ్ గ్రీన్ జ్యూసులు, వీక్ గ్రాస్ షాక్స్ చాలా ఇష్టం. వాటిలో చాలా ఎక్కువ క్లోరోఫిల్ ఉంటుంది. సరే, తర్వాతది థయోసైనేట్లు క్రూసిఫెరస్ కూరగాయల్లో ఉంటాయి. ఉదాహరణకు బ్రోకోలీ, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్, కాలీఫ్లవర్, క్యాబేజీ, బోక్ చాయ్, కే, వసాబీ, హార్స్ రాడిష్ మరియు కేపస్. ఈ కుటుంబంలో అత్యంత ప్రసిద్ధ పోషక పదార్థం సల్ఫోరాఫేన్. ఇది శక్తివంతమైన కాలేయ డిటాక్సిఫైయర్. ఇది ఎందుకు ముఖ్యమంటే కాలేయం పేగుల నుంచి వచ్చే రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది, కాబట్టి ఇది శరీరంలో వాపును నియంత్రించే చాలా ముఖ్యమైన అవయవం. సల్ఫోరాఫేన్ మరియు థయోసైనేట్లను తీసుకునే నాకు ఇష్టమైన మార్గాలు సలాడ్లు మరియు షేక్స్. కానీ నేను మీకు ఒక సూచన ఇస్తాను. మీరు కొద్దిగా మస్టర్డ్ పొడి వేసుకుంటే అందులో ఉండే ఒక ఎంజైమ్ శరీరంలో సల్ఫోరాఫేన్ మెటబలైజ్ కావడంలో సహాయపడుతుంది. అలాగే బ్రోకోలీ మొలకల్లో అసలు పువ్వుతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ సల్ఫోరాఫేన్ ఉంటుంది. కాబట్టి మీ వంటల్లో మొలకలు మరియు మైక్రోగ్రీన్స్ను చేర్చేందుకు ప్రయత్నించండి. ఫైటో ఆయిల్స్. ఇది చాలా ముఖ్యమైన విభాగం, ఎందుకంటే మీ కొవ్వు ఎక్కువగా ఫైటో ఆయిల్స్ నుంచే రావాలి. ఉదాహరణలకు ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్, ఆలా లేదా సంక్షిప్తంగా ఒమేగా-3 గామా-లినోలెనిక్ యాసిడ్, ఇది సిస్ ఒమేగా-6 యాసిడ్, పామిటోలేయిక్ యాసిడ్, ఇది ఒమేగా-7, మరియు ఓలేయిక్ యాసిడ్, ఇది ఒమేగా-9 ఉన్నాయి. ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. ఆల విషయంలో సహజ వనరులు సప్లిమెంట్ల కంటే మెరుగ్గా ఉంటాయి, ఎందుకంటే అవి మన శరీరంలో బాగా పనిచేస్తాయి. గామా-లినోలెనిక్ యాసిడ్ విషయంలో ఇది ఏకైక ఒమేగా-6 యాసిడ్. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది సిస్ ఐసోమర్. సిస్ అనేది ట్రాన్స్కు విరుద్ధం. ట్రాన్స్ కొవ్వులు హానికరం, సిస్ కొవ్వులు మంచివి.
కానీ మీరు ట్రాన్స్ ఒమెగా మెనస్ 6ను తీసుకుంటే ఇది ఎక్కువగా జంతు వనరుల నుంచి వస్తుంది. ఇది కొన్నిసార్లు హానికరంగా ఉండొచ్చు. మళ్ళీ చెప్పాలంటే ఇక్కడ పేర్కొన్న 4 లాభదాయకమైన ఫైటో ఆయిల్స్ అన్ని ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ట్రాన్స్ కొవ్వులు కావు. చివరగా ఫైటో ఆయిల్స్ జాబితాలో చివరిది పి. దీనికి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేని చాలా పొడవైన పేరు ఉంది. ఇది ఎక్కువగా అవకాడోల్లో కనిపిస్తుంది. కానీ మీరు మంచి ఫైటో ఆయిల్స్ మరియు కొవ్వులను మీ ఆహారంలో పొందాలని చూస్తుంటే ఫ్లాక్స్, చియా, వాల్నట్, బాదం, అవకాడో, నట్ మిల్క్, అసలైన ఆలివ్ ఆయిల్ మరియు సీ బక్తోన్ ఆయిల్ను ఎంచుకోండి. అలాగే ఆలివ్ ఆయిల్ గురించి నేను కొద్దిగా వ్యాఖ్యానించాలనుకున్నాను. నేను అసలైన ఆలివ్ ఆయిల్ను ప్రత్యేకంగా చెప్పడం కారణం ఇటీవల ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం చాలా బ్రాండ్ల ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్లో ఇతర ఆరోగ్యానికి హానికరమైన ఆయిల్స్ను కలిపి ఉంటారు. కాబట్టి మీరు స్వయంగా పరిశోధన చేయండి. హల్కా ఆకుపచ్చ రంగు ఉండే మరియు కొంచెం గడ్డి రుచి ఉండే వాటిని చూసి ఎంచుకోండి. ఫైటోన్యూట్రియంట్స్ వల్లే ఎవరు జీవితాంతం మందులు వాడాల్సి వస్తుందో, ఎవరు శాశ్వతంగా తమ ఇన్ఫ్లమేషన్ను జయిస్తారో నిర్ణయించబడుతుంది. చరిత్ర అంతటా కూడా ఇదే జరిగింది. ఫైటోన్యూట్రిషన్కు ప్రాచీన నాగరికతలైన స్థానిక అమెరికన్లు, ఆఫ్రికన్లు, గ్రీకు, రోమన్, భారతీయ, చైనా మరియు ఆసియా దేశాల్లోనే మూలాలు ఉన్నాయి. అనేక వేల సంవత్సరాలుగా ఎక్కువ మంది మనుషులు మొక్కలు, ఔషధ గింజలు, శిలీంధ్రాలను, వ్యాధులను నయం చేయడానికి ఔషధంగా ఉపయోగించారు. నిజానికి మీరు చూస్తున్న అనేక ఆధునిక ఔషధాలు కూడా ఈ ఫైటో కంపౌండ్స్ నుంచే తీసుకొనబడినవే. ఇంకా తమ ఆహారాన్ని తామే పెంచుకునే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో రోగ నిరోధక సంబంధిత వ్యాధులు దాదాపు లేవని చెప్పాలి. కాబట్టి ఫైటోను కొంతమంది తక్కువగా మాట్లాడితే నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఇది వాస్తవానికి వాపును నివారించిన అసలు చికిత్స. సరే, మీరు ఆ వీడియోను ఆస్వాదించారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు మరింత తెలుసుకోవాలనుకుంటున్న ఫైటోన్యూట్రియంట్స్ ఏవో నాకు చెప్పండి. కింద కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఈ విషయాలపై మరిన్ని వీడియోలు చేస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకుని నా ఛానల్కు మద్దతు ఇవ్వండి. ఇంకా ఉపయోగకరమైన సూచనల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు నన్ను సోషల్ మీడియాలో దసురేండి ద్వారా ఫాలో అవ్వచ్చు. ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ దసరి. వీక్షించినందుకు ధన్యవాదాలు. తదుపరిసారి కలుద్దాం.